హాయ్ ఫ్రెండ్స్, టుడే మన రెసిపీ వచ్చేసి పూరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. టేస్ట్ తగినట్లుగా సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇప్పుడు కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఇలాగా కలుపుకోవాలి. ఇలా వాటర్ పోసుకుంటూ ముద్దలా అయ్యేంత వరకు పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా ముద్దలా కలుపుకున్న తర్వాత 10 నుంచి 15 నిమిషాల వరకు నానబెట్టుకోవాలి. ఒక మూత పెట్టుకొని పూరీ పిండి నానేంత వరకు మనం దాంట్లో కర్రీని ప్రిపేర్ చేసేసుకుందాం. ముందుగా ఒక పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు కూడా వేసుకోవాలి. తర్వాత గుప్పెడంత కరివేపాకు వేసుకోవాలి. ఆనియన్, బంగాళదుంప, 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకొని పసుపు వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. 4 బఠానీలు కూడా వేసుకొని టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకుందాం. మొత్తం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి. దీంట్లోకి వాటర్ పోసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఒక స్పూన్ శనగపిండి తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఉండలు లేకుండా ఈ శనగపిండిని కూడా కలుపుకోవాలి. నిమిషాలు కుక్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు సిమ్ములో పెట్టుకొని ఈ శనగపిండిని వేసుకోవాలి. కలిపి పెట్టుకున్నాం కదండి ఇందాక, అది వేసుకొని సిమ్ములో పెట్టుకోవాలి, లేకపోతే ఉండలు కడుతుంది. ఈ విధంగా కలుపుకొని చూసారు కదండి ఎలా దగ్గర పడిందో. దగ్గర పడిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు పూరీని తయారు చేసేసుకుందాం. పిండి కూడా నానిపోయిందండి. మీడియం సైజ్ అంతా పిండిని తీసుకోవాలి. ఇలా ఉండలు చేసుకోవాలి. ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలండి. ఇలా పేపర్స్ వేసుకొని రెడీ చేసేసుకున్నాము. ఆయిల్ పీల్చుకొని ఉంటుంది. పూరీని మరీ మందంగా కాకుండా పల్చగా కాకుండా ఈ విధంగా ఒత్తుకోవాలి. హీట్ ఎక్కింది. ఇప్పుడు పూరీ వేసేసుకున్నాము. చూసారు కదండి, ఈ విధంగా 2 సైడ్స్ తిప్పుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పూరీ మొత్తం వేసేసుకున్నాము. పూరీ రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్.